హలో ఆల్. వెల్కమ్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు వీడియోలో అయితే నేను ఒక 3 సింపుల్ రెసిపీస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే 1 మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో నేనేం తింటాను అనేదైతే దీంట్లో చూపిస్తాను. అండ్ కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. కొంతమంది అడిగారనమాట లాంగ్ వీడియోలో ఫుల్ రెసిపీస్ పెట్టండి అని చెప్పి. సో, అందుకని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. సో, మార్నింగే అయితే స్ప్రౌట్స్ వచ్చాయండి మంచిగా. ముందు డే నైట్ నేను పెట్టుకున్నవి. సో, ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే కొన్ని స్ప్రౌట్స్, స్వీట్ కార్న్, ఇంకా స్వీట్ పొటాటో అయితే తిందాం అనుకుంటున్నాను. సో, సింపుల్‌గా అయితే స్టీమ్ చేసుకున్నాను. నన్ను కొంతమందయితే అడిగారనమాట ఈ స్టీమర్ లింక్. ఇదైతే నేను ఇక్కడ లోకల్ స్టోర్‌లో తీసుకున్నాను. బట్ ఎగ్జాక్ట్‌గా కొంచెం సిమిలర్‌ది అయితే నాకు ఇండస్ వ్యాలీలో కనిపించింది. దాని లింక్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. నేనైతే ఇందాక స్టీమ్ చేసుకున్న స్ప్రౌట్స్‌ని ఇలా సింపుల్‌గా పోపు చేసుకుంటున్నానండి. పోపులో అయితే మీరు వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఆనియన్స్, క్యారెట్స్ అలాగా. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను రా స్ప్రౌట్స్ అయితే తిననండి. ఎందుకంటే రా స్ప్రౌట్స్‌లో బాక్టీరియా ఉంటుందన్నమాట. సో, నేనైతే అవి సజెస్ట్ చేయను. సో, ఈరోజైతే ఇలా సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. ఇదైతే చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా షూట్ చేశానండి వీడియో. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే మీకు పెద్దగా ఏం చూపించలేకపోయాను నేను రెసిపీ అయితే. ఇంకా లంచ్‌లోకైతే కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేశాను. మీల్ మేకర్‌తో ఫస్ట్ అయితే మీల్ మేకర్‌ని హాట్ వాటర్‌లో కుక్ చేసుకోవాలి. సో, మీ అందరికీ తెలుసు కదా! నార్మల్‌గా ఎలా కుక్ చేసుకుంటామో వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ హీట్ అయిన తర్వాత మీల్ మేకర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్‌కి ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ అయితే ఇలా వెజిటబుల్స్‌ని చాప్ చేసుకుంటున్నాను. నేనైతే అన్నింటిని పొడవుగా కట్ చేసుకున్నాను. ఈ రెసిపీలోకి అలా కట్ చేసుకుంటేనే బావుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే మీకు అంత టైం లేదు క్విక్‌గా చేసుకోవాలి అనుకుంటే వీటన్నింటిని జస్ట్ తురిమేసుకున్నా సరిపోతుంది. ఇంకా నేనైతే ఇక్కడ క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ ఇంకా బీట్రూట్ యూజ్ చేశాను. మీరు ఆనియన్ కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ మా ఇంట్లో మా హస్బెండ్ స్వామిమాల వేసుకున్నాడనమాట. అయ్యప్ప స్వామిమాల. సో, అందుకని చెప్పి మేమైతే తినట్లేదు ఆనియన్ ఇంకా గార్లిక్. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ బావుంటుంది ఈ రెసిపీలో. ఇంకా మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు మీల్ మేకర్‌ని మీ డైట్‌లో వీక్లీ 3 టైమ్స్ అలా ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే పనీర్‌తో కంపేర్ చేస్తే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పనీర్‌లో అప్రాక్సిమేట్‌గా 300 క్యాలరీస్‌కి 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అదే మీల్ మేకర్‌లో అయితే 350 గ్రామ్స్ క్యాలరీస్‌కి అప్రాక్సిమేట్‌గా 52 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో, మనం వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు ప్రోటీన్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్‌లో. మన డైట్‌లో ప్రాపర్‌గా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఫ్యాట్ అనేది లాస్ అవుతాం మనము. మజిల్ అనేది లాస్ అవ్వకుండా ఉంటాము. మజిల్ లాస్ అయినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అంతా ముడతలు వచ్చినట్టు అలా కనిపిస్తుందన్నమాట. సో, ఫ్యాట్ లాస్ అవ్వాలి కాబట్టి మనం ప్రోటీన్‌ని మంచిగా తీసుకోవాలి. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే మనం మీల్ మేకర్‌లో వాటర్ అంతా తీసేసుకొని ఇలా ఒక బ్లెండర్‌లో పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా మనం ఉడకబెట్టుకున్న మీల్ మేకర్‌ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ జార్‌లో నాకు ఇక్కడ అన్నీ సరిపోలేదు కాబట్టి నేనైతే అన్నీ యాడ్ చేయలేకపోయాను. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగా ఈజీగా బ్లెండ్ అవుతుంది. యాక్చువల్‌గా అయితే వెజిటబుల్స్ నేను నైట్ రాగి సూప్ చేసుకుందాం అనుకున్నాను. సో, దానికోసం కూడా క్యాబేజ్ ఇంకా క్యారెట్, బీట్రూట్ యూజ్ అవుతాయని చెప్పి అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేసి పెట్టుకున్నాను. సో, బౌల్‌లో అయితే క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ మొత్తం యాడ్ చేశాను. అండ్ మిగతావన్నీ కొంచెం కొంచెం అయితే నైట్ కోసం పక్కన తీసి పెట్టుకున్నాను. ఇంకా వెజిటబుల్స్‌లో మనం ఇందాక బ్లెండ్ చేసుకుంది యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇందాక కొన్ని మిగిలిపోయిన ఉన్నాయి కదా వాటిని అయితే చేయితో మ్యాష్ చేసి వేసుకున్నాను. ఇంకా అదే బౌల్‌లో సాల్ట్, పసుపు, జీలకర్ర, పచ్చి ధనియాల పొడి, కారం, బ్లెండింగ్ కోసం ఓట్స్ పౌడర్ యాడ్ చేశాను. మీరు ఓట్స్ పౌడర్ బదులు క్వీన్వా పౌడర్ అయినా, శనగపిండి లేదు అంటే బియ్యం పిండి అయినా యూజ్ చేయొచ్చు. ఈవెన్ జొన్న పిండి, రాగి పిండి కూడా యూజ్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీరు తింటే చాలా బాగుంటుంది. వీటన్నింటినీ చేయితో మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. దీనికి వాటర్ కూడా అవసరం పడదు. ఎందుకంటే వెజిటబుల్స్లో ఉన్న వాటరే సరిపోతుంది. పిండి ఏంటంటే మీకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు ఎంత పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాలా కొంచెం యాడ్ చేశాను. కలుపుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇలా పాన్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసి నచ్చిన షేప్ లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్ ని ఇలా వేసుకుంటే సరిపోతుంది. బట్ ఈచ్ సైడ్ అట్లీస్ట్ 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి.
చేసుకోవాలి. అలా కుక్ చేయడం వల్ల వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఇందాక నేను స్పూన్ తో వేయడం వల్ల అంత బాగా అయితే రాలేదు షేప్. సో నెక్స్ట్ టైం అయితే నేను ఇలా చేతి పైన మనం గారెలు చేసుకుంటాం కదా, అలా చేతి పైన రౌండ్ గా చేసుకొని ఇలా పాన్ లో అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ సైడ్ మనం లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఫ్లిప్ చేస్తాం కదా సెకండ్ సైడ్ కుక్ చేయడానికి, అప్పుడు మాత్రం మూత పెట్టకూడదు. అలా అయితేనే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మీకు సాఫ్ట్ గా కావాలి అంటే మీరు సెకండ్ సైడ్ కుక్ చేసేటప్పుడు కూడా లిడ్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ వీటిలోకి అయితే పెరుగు ది బెస్ట్ కాంబినేషన్. ఈవెన్ మా బాబు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, మీరు వీడియోలో చూడొచ్చు. నేను ఏది తింటానో బాబుకి కూడా అదే పెడతాను మోస్ట్లీ. పిల్లలకి మనం ఫస్ట్ నుండి ఎలా అలవాటు చేస్తామో ఫుడ్ అలానే అలవాటు అవుతుంది. నాకైతే నేను చేసుకునే ఫుడ్ అయితే టేస్టీగానే అనిపిస్తుంది. మేబీ బికాజ్ ఐఎమ్ యూజ్ టు ఇట్. వాడికి కూడా చిన్నప్పటి నుండి అలానే పెడుతున్నాను కాబట్టి మేబీ వాడికి కూడా అందుకే నచ్చుతుందేమో. ఇంకా ఈవినింగ్ అయితే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కొన్ని గ్రోసరీస్ ఆర్డర్ చేసుకున్నాను. ఆ మిల్క్ అయితే నేను పనీర్ ట్రై చేద్దాము లో ఫ్యాట్ ది అని చెప్పి అయితే తీసుకున్నాను. అండ్ ఇదేమో యోగర్ట్ అనమాట. ప్రిజర్వేటివ్స్ ఇంకా ఫ్యాట్ షుగర్ లేకుండా హై ప్రోటీన్ యోగర్ట్. అండ్ ఇంకా టోఫు కూడా తీసుకున్నాను. అండ్ బనానాస్ అయితే ఇవి మాకు చాలా ఇష్టం. స్విగ్గీలో దొరికేవి చాలా బాగుంటాయి, చాలా స్వీట్ గా ఉంటాయి. అండ్ బనానా తొక్క ఉంటుంది కదా, అదైతే చాలా పల్చగా ఉంటుంది అనమాట. ఇంకా డిన్నర్ కి అయితే చాలా అంటే చాలా సింపుల్ గా ఇలా ఒక స్మూతీ చేసుకున్నాను. ప్రోటీన్ పౌడర్, హెంప్ సీడ్స్, పీనట్ బటర్ యూస్ చేసి అయితే మోస్ట్లీ నేను ఇప్పుడు పెట్టే షార్ట్స్ లో నా డిన్నర్ ఇంక్లూడ్ చేయండి, ఎందుకంటే ఇదే అనమాట ఈజీగా తొందరగా అయిపోద్ది అని చెప్పి నేనైతే మోస్ట్లీ స్మూతీయే చేసుకుంటాను ఎవ్రీడే నైట్ డిన్నర్ కి. ఇలా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి, ఇంకా ప్రోటీన్ పౌడర్, పీనట్ బటర్, ఇంకేదైనా సీడ్స్ యాడ్ చేసుకొని అప్పుడప్పుడు ఓట్స్ కూడా యాడ్ చేసుకుంటాను. సో ఇంకా డైలీ ఇదే ప్రోటీన్ పౌడర్ డ్రింక్ ఏం చూపించాలి, బోరింగ్ గా అనిపిస్తుంది అని చెప్పి అయితే నేను యాడ్ చేయను ఈ షార్ట్ ని. ఇంకా ప్రోటీన్ పౌడర్ గురించి వస్తే నేను యూస్ చేసేదైతే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ అండి. ప్రోటీన్ పౌడర్ వల్ల యూసెస్ ఏంటంటే ఇప్పుడు మనం డైలీ ప్రోటీన్ ఇంత ఇంటేక్ తీసుకోవాలని ఉంటుంది కదా మన బాడీకి. ప్రోటీన్ పౌడర్ వల్ల ఆ ఇంటేక్ అనేది చాలా ఈజీగా ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఇంకా ప్రోటీన్ పౌడర్ వల్ల మజిల్ గెయిన్ చేయడం లాంటిది, మజిల్ రిపేర్, ఇంకా వెయిట్ లాస్ ఇలాంటి యూసెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అయితే బాబు కోసం ఇలా సింపుల్ గా బ్లూబెర్రీ స్మూతీ చేసి ఇచ్చాను. అంటే వాడికి డిన్నర్ కి రైస్ కూడా ఇచ్చాను, బట్ నేను తాగుతున్నప్పుడు అడుగుతాడని చెప్పి వాడికి బ్లూబెర్రీ స్మూతీ చేసి ఇచ్చాను. ఇంకా ఇక్కడైతే నేను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే మిల్క్ అసలు తాగనండి, అంటే నాకు ఇష్టం లేక అని కాదు, అప్పుడప్పుడు తాగుతాను, బట్ ఎక్కువగా అయితే ప్రిఫర్ చేయను. బికాజ్ అడల్ట్స్ కి అసలు మిల్క్ అనేది అవసరమే లేదనమాట. అంటే దాన్ని తీసుకోవడం వల్ల పెద్దగా యూజెస్ అయితే ఏం ఉండవు. సో నేను సింపుల్ గా వాటర్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్ బటర్ యాడ్ చేసి బ్లెండ్ చేశాను అనమాట మిల్క్ కి రిప్లేస్మెంట్ గా. ఇంకా ఒక బౌల్లో ఓట్స్, చియా సీడ్స్, కొంచెం సినమిన్ పౌడర్, ఇందాక చేసుకున్న మిల్క్ అయితే వేసి కలిపేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. సో ఇంకా ఆల్మండ్ బటర్ యూస్ చేసాం కాబట్టి నేను నెక్స్ట్ డేకి అయితే ఆల్మండ్స్ అయితే సోక్ చేసుకోలేదండి, డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ డే మార్నింగ్ తినేప్పుడు అయితే సీడ్స్ యాడ్ చేసుకుంటాను, ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. మీరు కావాలి అంటే హనీ అయినా, డేట్ సిరప్ అయినా, డేట్స్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇవాళ నైట్ అయితే సూప్ చేసుకుందాం అనుకున్నాను, బట్ అత్తమ్మ కూడా లేరనమాట. నా ఒక్కదాని కోసం ఇంకా ఏం చేసుకుంటానులే అన్నట్టు నేను జస్ట్ స్మూతీ తాగేసాను. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయితే ఖచ్చితంగా రాగి సూప్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను.